హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చివరిసారిగా మీరు విన్న కుటుంబ ప్రార్థనలో అంశం ఏంటి? మర్చిపోయినారా? కుటుంబ ప్రార్థన పద్ధతి మారింది తెలుసా? చెప్పిన అది గుర్తుందా? ఏమేమి చేయాలని కుటుంబ ప్రార్థన పద్ధతిని మార్చినాం. విశ్వాసుల కుటుంబంలో జరిగే కుటుంబ ప్రార్థనలో కుటుంబ ప్రార్థన పద్ధతి మార్చినాం. వచ్చిన వాళ్ళు తెలుసా, రాని వాళ్ళు తెలియదు. పద్ధతి ఏంటంటే, విశ్వాసుల కుటుంబంలో ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ ఒకరోజు వాక్యం ఉంటే మరుసటి కుటుంబ ప్రార్థనలో ఓన్లీ ప్రార్థన మాత్రమే ఉంటాయి, వాక్యం అంతా ఏముండదు. విశ్వాసుల కుటుంబంలో జరిగే కుటుంబ ప్రార్థనలో సపోజ్ ఒకరోజు జాషువా ఇంట్లో వాక్యం ఉంది, మరుసటి రోజు రత్నమక్కల ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు వాక్యం ఉండదు, ఓన్లీ ప్రార్థనలు మాత్రమే ఉంటాయి. ప్రార్థన విన్నపాలు ఏముంటాయి, వాటి కోసం మాత్రమే ప్రార్థన చేస్తాం. అట్లా ఒకరోజు వాక్యము, ఒకరోజు కుటుంబ ప్రార్థన అదే ఉంటుంది విశ్వాసుల ఇంట్లో. అదే రణాలు గమనించండి. ఇంకా చివరిసారిగా మీరు మత్తయి సువార్తలో విన్న వాక్యం అంశం ఏమైనా గుర్తుందా? మత్తయి సువార్తలో ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నా? ఎన్నో అధ్యాయము? 19వ అధ్యాయం. చివరిసారిగా మీరు మత్తయి సువార్తలో ఉన్న వాక్యం అంశం ఏమైనా గుర్తుందా? సరే, చివరిసారిగా మీరు మత్తయి సువార్తలో విన్న వాక్యం అంశం ఏంటంటే, శ్రద్ధగా వదిలేస్తే ఏం జరుగుతుంది అనేది ఆ రోజు దేవుడు మాట్లాడినారు. ఒక ఆదివారం ఆరాధన కానీ, ఒక కుటుంబ ప్రార్థన కానీ, ఒక దేవునికి సంబంధించిన ఏదన్నా కూడికను కానీ మీరు వదిలేస్తే, విడిచిపెట్టేస్తే, మిస్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఆ రోజు దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. విన్నారు కదా? ఆ రోజు తండ్రి ఎలా మంచి తల్లిదండ్రులు అంటే ఎవరు, ఒక మంచి చెట్టు ఏది, చెడ్డ చెట్టు ఏది, వాళ్ళు వదిలేస్తే, శ్రద్ధగా వదిలేసి ఏం జరుగుతుంది అనేది కూడా మీరు విన్నారు ఆ రోజు. శ్రద్ధగా కుటుంబ ప్రార్థనలు కానీ, ఆదివారం ఆరాధనలు కానీ, ఏదైనా దేవుని కూడికి ఏదైనా పెడితే దాన్ని వదిలేస్తే ఏం జరుగుతుంది అనే అంశం గురించి ఆ రోజు విన్నాడు. ఒకవేళ మీరు మర్చిపోయింటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి వినండి, దీవించండి, ఆశీర్వదించండి. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, 19వ అధ్యాయంలో చివరి వచనం, 30వ వచనం. మొదటివారు అనే అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటివారు అగుదురు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్న మాట, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు అని చెప్తున్నారు. కడపటి వారు అంటే, కడపట అంటే వారు కడలో వచ్చినారా, కడ ఏంటి లాస్ట్. యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఈ సందర్భం మీకు తెలుసు. ఒక యవనస్తుడు వస్తాడు, పరలోక రాజ్యంలో ప్రవేశంలో ఏం చేయాలని చెప్తాడు. నువ్వు అన్నీ వదిలేసారా అంటే డబ్బులు మాత్రం వదిలేసుకుంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు వస్తారు, ప్రభు మేము అన్నీ వదిలి వచ్చేసినాం కదా, మాకు కలిగేది ఏంటంటే, నా కోసం ఏదైనా మీరు వదిలిపెడితే 100 రెట్లు తిరిగి మీరు దేన్నైతే వదులుకున్నారో దానికి ప్రతిఫలంగా 100 రెట్లు మీరు పొందుతారని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ మాట యేసుప్రభువు వారు శిష్యులతో చెప్తున్నాడు. ఏమనంటే, మొదటి వారు అనేకులు కడపటి వారు అవబోతున్నారంట, కడపటి వారు మొదటి వారు అవుతున్నారంట. మొదట్లో వచ్చిన వాళ్ళు అందరూ చివరికి వెళ్ళిపోతున్నారంట, చివరిలో వచ్చిన వాళ్ళు ఫస్ట్కి వచ్చేస్తున్నారంట అని దేవుడి వాక్యం చెప్తున్నాడు. సో ఇది ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే, బైబిల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు పుట్టుకలో పుడతారు కదా పిల్లోళ్ళు, ఆ పిల్లోళ్ళు పుట్టినప్పుడు చివరిలో పుట్టినారు, కానీ బైబిల్లో వాళ్ళ స్థానం ఎక్కడికి వచ్చేసిందంటే మొదటి స్థానానికి వచ్చేసింది. కొంచెం మొదట్లో పుట్టినారు కానీ వాళ్ళ స్థానం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చివరిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు వాళ్ళు మొదట్లోకి వచ్చారు, వీళ్ళు ఎందుకు చివరిలోకి వెళ్ళారు? అనేకులు మొదట్లో వచ్చారంట. దేవుడి వాక్యం చెప్తుందంటే ఒక్కరు కాదంట, మొదటిలో ఉండే అనేకులు చివరికి వెళ్ళిపోయినారంట, చివరిలో ఉండేవాళ్ళు మొదటికి వచ్చేస్తున్నారంట. అనేక మంది మొదట్లో ఉన్నారంట, చివరికి వెళ్ళిపోయినారంట, చివరిలో ఉండేవాళ్ళు మొదట్లో వచ్చేసినారంట. ఈ మాట నుంచి దేవుడు మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే, నువ్వు మొదటి వాడివా చివరి వాడివా? ఏంటి? నువ్వు మొదటి వాడివా చివరి వాడివా అని దేవుడు మాట్లాడతాడు. ఏంటి వాక్యాంశము? ఎవరు? నేనా? చెప్పుకోండి. నేను మొదటి వాడినా చివరి వాడినా? ఇదే వాక్యాంశం.
అది మనం తెలుసుకోవాలి. పుయ్యే లోపల మనం మొదటి వారిలో ఉన్న కేటగిరీలో ఉన్నాం, చివరికి వెళ్ళిపోయిన కేటగిరీలో ఉన్నాం అని మనం తెలుసుకోవాలి. సరే, అది తెలుసుకోబోయే ముందు అసలు బైబిల్లో మొదట్లో పుట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళు చివరి కిందకి వెళ్ళిపోయినారు, చివరిలో పుట్టిన వాళ్ళు మొదటి కిందకి వచ్చినారో మీకు చెప్తాను అనమాట. ఇంకా బైబిల్ అంతా తీసి చదివి చెప్పాలంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వరుసగా చెప్పుకుంటూ, మీకు అందరికి తెలిసిన వాళ్ళు కాబట్టి వరుసగా చెప్పుకుంటూ వస్తాను. ఏదో 1-2 వచనాలు మాత్రమే చూపిస్తాను. ఆదాము హవ్వ చేసిన తర్వాత, యేసు ప్రభు వారికి పెళ్లి చేసిన తర్వాత ఏదోని తోటలో నుంచి పంపించేస్తాడు. తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 బిడ్డలు పుడతారు. ఎంతమంది? ఆ బిడ్డల పేరు హేబేలు, కయ్యూను. ఎవరు? కయ్యూను, హేబేలు. కయ్యూను ఏమో పెద్దోడు, హేబేలేమో చిన్నోడు. ఇప్పుడు చదవండి, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. హేబేలు కూడా తన మందలో తోల్చులు పుట్టిన వాటిలో ప్రవీణ వాటిని కొన్ని తెచ్చిన. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్య పెట్టాను, కయ్యూను తన అర్పణలను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలు. ఇక్కడ జరిగిన సందర్భము, కయ్యూనేమో పెద్దోడు, హేబేలేమో చిన్నోడు. అంటే కయ్యూను మొదటివాడు, ఈ హేబేలు చివరివాడు, అంతే కదా. సో అర్పణ ఇచ్చే విషయం గురించి మాట్లాడుతూ, కయ్యూను దేవునికి అర్పణ ఇచ్చాడంట, మన బాధలో కానుక ఇచ్చాడంట. హేబేలు కూడా కానుక ఇచ్చాడంట. కానీ యేసు ప్రభువారు మాత్రము హేబేలు అంటే చివరివాడైన కానుకని అంగీకరించాడంట, కయ్యూను కానుక అంగీకరించలేదంట. అంటే చివరివాడైన ఆ హేబేలు కానుక విషయంలో ఎక్కడికి వచ్చేసినాడు? మొదట్లోకి వచ్చేసినాడు. ఈ కయ్యూనేమో మొదట్లో ఉన్నవాడు కానుక విషయంలో చివరికి వచ్చేసాడు. ఇద్దరు కానుక అర్పించారా లేదా? ఇద్దరు దేవునికి ఇవ్వాల్సిందేమి ఇచ్చారు. ఇవ్వాలనుకునే ఇద్దరు మనసుకి ఇవ్వాలనే మనసు ఉంది. కానీ ఇచ్చినప్పుడు యేసు ప్రభు హేబేల్ మాత్రం కానుక మాత్రమే అంగీకరించాడంట, కయ్యూనిది అంగీకరించలేదంట. దాని అర్థం ఏంటంటే, కానుకలు వేసిన వాళ్ళందరూ కానుకలందరూ దేవుడు అంగీకరించాడు. మీకు ఈ విషయంలో నేను చాలాసార్లు చెప్తా. ఏంటి, ఎవరి గురించి చెప్తా? పేద విధవరాలు 2 రూపాయలు వేస్తానులా, ఆమె గురించి చెప్తాను లేదా? మిగిలిన వాళ్ళు ఎందరేమో 1000 వేసానంట. ఒక్కొక్కడు 1000 రూపాయలు, 500, 10,000, 2,000 వేస్తే ఏమెంత వేసింది? 2 రూపాయలు వేసింది. కానీ యేసుప్రభు ఎవరు కానుక అంగీకరించినాడు? ఆ 2 రూపాయలు వేసిన ఆ పేద విధవరాలు కానుక అంగీకరించినాడు. ఆ 100, 1000 రూపాయలు వేసినాడు కానుక అంగీకరించలే. వాళ్ళేమో డబ్బులు ఎక్కువ ఉండేది, అనేకులు బాగా వేసినారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయినారు? వాళ్ళు లాస్ట్కి వెళ్ళిపోయినారు. ఏం పేద విధాలు 2 వేసింది, కానీ ఎక్కడికి వచ్చేసింది? మొదటికి వచ్చేసింది. అలాగే కయ్యూను కూడా మొదటివాడు, కానీ కానుక విషయంలో ఎక్కడికి వెళ్ళిపోయినాడు? వెనక్కి వెళ్ళిపోయినాడు, చివరివాడు అయిపోయినాడు. హేబేలు చివరివాడు, చివరి పుట్టుకలో చివరివాడు, కానీ కానుక విషయంలో ఎక్కడికి వచ్చేసినాడు? ముందరికి వచ్చేసినాడు. అసలు ఎందుకు ఈ మొదటివాడు చివరికి వెళ్ళిపోయాడు? ఈ కయ్యూను కానీ అక్కడ ధనవంతులు కానీ ఎందుకు మొదటి వాళ్ళు చివరికి అయిపోయినారు? ఈ హేబేలు కానీ ఆ పేద విధురాలు కానీ ఎందుకు ముందరికి వచ్చేస్తానంటే ఒకటి, యేసు ప్రభు దేనిని చూశాడంటే ఇచ్చే మనసును చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడు? ఎలాంటి మనసుతో వాళ్ళు ఇస్తున్నారు అనేదాన్ని చూశాడు. సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తున్నారా, లేకపోతే మనం కూడా ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఏం బాగుండదు అనే మనసుతో ఇస్తున్నారా, లేకపోతే ఇష్టపూర్వకంగా ఇస్తున్నారా, మంచిది ఇస్తున్నారా అని చూస్తున్నాడు. కయ్యూను ఏం చేశాడంటే తన పొలంలో పండిన పంటను తీసుకొచ్చినాడు, ఏదో ఒకటి అని ఇచ్చేసినాడు అంతే. అది మంచిదా చెడ్డదా అదంతా చూడాల. దేవునికి ఇవ్వాలా, మనం ఇవ్వకపోతే బాగుండదు, అందరూ ఇస్తాండ్రు, మనం ఇవ్వకపోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి పంటలు పండిది ఏదో ఒకటి ఎత్తుకొచ్చేసినాడు. అది మంచి వడ్లా, మంచి బియ్యమా, బాగుండే బియ్యమా, లేకపోతే తారుడ్లా, పనికిరానోటియా అనేది చూడాల. ఏదో దేవునికి ఇచ్చేయాలి కాబట్టి ఇచ్చేసినాడు. కానీ హేబేల్ అలా కాదంట. అక్కడ రాయబడిన మాట, మందలోనికి వెళ్ళి శ్రేష్టమైనది, క్రొవ్వినది, మొదటిగా పుట్టినది, బలమైనది అయిన ఏది పొట్టేళ్ళని తీసుకొచ్చి, యవ్వనంలో ఉన్న పొట్టేళ్ళని దాన్ని తీసుకొని వచ్చి ఇచ్చాడంట. ఇతనే ఇచ్చినాడు, అతనే ఇచ్చినాడు. అక్కడ ధనవంతులు ఇచ్చినారు, ఏం కూడా ఇచ్చింది. ఆ ధనవంతులు వాళ్ళ దగ్గర 10,000, 20,000 వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు ఎంత ఇచ్చినారంట? 100 రూపాయలు వేసారు. 10,000 ఉంటే 100 రూపాయలు వేసినారంట. ఒకటి దగ్గర 20,000 ఉంటే 1000 రూపాయలు వేసినాడంట. కానీ ఈ పేద విధుల దగ్గర ఎంత ఉంది? 2 రూపాయలు ఉందంట. కూలికి పోతే వారం అంతా ఎంత వచ్చింది ఆయనకి? 2 రూపాయలు వచ్చిందంట. కానీ ఆ 2 రూపాయలు కూడా నేను దేవునికి వేసారనే ఉద్దేశంతో దేవునికి వేసిందంట. అది చూసినాడు దేవుడు.
వాళ్ళు ఎంత వేసినారు, 2 రూపాయలు వేసినారా, 200 వేసినారా, ఇటు పొట్టేలు ఇచ్చినాడా లేకపోతే బియ్యం ఇచ్చినాడా, ఈజోలా దేవుడు నువ్వు ఏ కానుక ఇచ్చినాడు, ఎలాంటిది ఇచ్చినాడు అని చూడు. దేవుడు ఎలాంటి మనసుతో ఇచ్చినావు, ఎలాంటిది ఇచ్చినావు అని దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత ఇచ్చినావు, ఏమి ఇస్తాడని చూడు. అంటే కానుక విషయంలో, అర్పణ విషయంలో వాళ్ళు మొదటిగా ఉన్న వాళ్ళు చివరికి ఎందుకు వెళ్ళిపోయారు, చివరిగా ఉన్నవారు మొదటికి ఎందుకు వచ్చారంటే ఒకటే కారణం, దేవుడు ఇచ్చే మనసును చూశాడు, ఎలాంటిది ఇచ్చాడని చూశాడు అంతే. ఏమి ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడని చూడాల. నెంబర్ 1. నెంబర్ 2 ఎవరి దగ్గరికి వద్దాం. అబ్రహాం కుమారులు పుట్టినారా? ఎంతమంది కుమారులు? 2. ఎంతమంది చెప్పండి? 2. ఏమేం పేర్లు? ఇస్మాయేలు, ఇస్సాకు. ఎవరు? ఇస్మాయేలు, ఇస్సాకు. వీళ్ళిద్దరి విషయంలో ఇస్మాయేలు పెద్దోడు. ఎవరు? ఇస్మాయేల్ పెద్దోడు, హాగరుకు పుడతాడు. ఇస్సాకు సారమ్మకు పుడతాడు. ఇస్మాయేల్ పెద్దోడు, ఇస్సాకు చిన్నోడు. వీళ్ళిద్దరి విషయంలో చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనం. అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలిగి చేసిన అయితే దేవుడు ఈ చిన్నవారిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పిన ప్రతి విషయంలో ఆమె మాట విను. ఇస్సాకు వలన ఆయనది నీ సంతానం అనబడు. చాలు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే హాగర్కి అబ్రహాం గారికి బిడ్డ పుడతారు. అతని పేరు ఇస్మాయేలు. అబ్రహాం గారికి శారమ్మకు బిడ్డ పుడతారు, ఇస్సాకు. ఇస్మాయిల్ మొదటి బిడ్డ, ఇస్సాకు రెండవ బిడ్డ. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఇస్సాకు ఆడుకుంటుంటే ఇస్మాయిల్ తన తమ్ముని చూసి ఎక్కిరిస్తాడనమాట. ఎక్కిరించినప్పుడు ఈ శారమ్మ కోపం వచ్చి అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఈ దాసిని వాని కుమార్ని ఎలగొట్టాయి, వీళ్ళు నా బిడ్డని ఎక్కిరిస్తాను, అవమానపరుస్తున్నారు అని చెప్తాడు. అబ్రహాం గారికి చాలా దుఃఖం వేసింది. ఎందుకు? ఇస్మాయిల్ కూడా నా బిడ్డే కదా, పంపించేస్తే ఎట్లా అని బాధపడుతుంటే యేసు ప్రభు అబ్రహాంతో మాట్లాడతాడు. ఏమంటే శారా నీతో ఏం చెప్పిందో ఆ పని చెయ్యి. ఇస్సాకు వలనైనదే నీ సంతానం తప్ప ఇస్మాయిల్కి వచ్చింది నీ సంతానం కాదు. ఇస్సాకు సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేస్తాను. ఇస్సాకుతోనే నా నిబంధన స్థిరపరుస్తాను. ఇస్సాకు వంశంలో నుంచే నేను వస్తాను. దేవునైనా నేను ఇస్సాకు ద్వారా వస్తాను. కాబట్టి ఇస్మాయిల్ నువ్వు పంపించేయి అని దేవుడు చెప్తాడంట. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే ఇస్మాయిల్ పెద్దోడు, కానీ నిబంధన విషయంలో దేవుడు ఈ లోకానికి వచ్చే విషయంలో ఎక్కడికి వెళ్ళిపోయినాడు? చివరికి వెళ్ళిపోయినాడు. ఇస్మాయిల్ని దేవుడు తీసుకోలే, యాక్సెప్ట్ చేయలేదు, చివరికి పంపించేసినాడు. ఇస్సాకు చిన్నోడు, చివరిగా పుట్టినవాడు, కానీ నిబంధన విషయంలో ఎక్కడికి వచ్చేసినాడు? మొదటికి వచ్చేసినాడు. ఇస్మాయిల్ ఎందుకు చివరికి వెళ్ళిపోయాడు, ఇస్సాకు ఎందుకు మొదటికి వచ్చాడంటే కారణం ఒకటే. ఇస్మాయిల్ దగ్గర ఏముందంటే ఎక్కిరించే గుణం, ఇతరులను తక్కువ చేసి మాట్లాడే గుణం, ఇతరులను తక్కువగా చూసే గుణం, ఇతరులను హేళనగా చూసే గుణం ఉంది. తనకంటే తక్కువ స్థాయి ఉండే వాళ్ళని చూసి లేకపోతే ఇతరులను చూసి ఎక్కిరించే గుణము, తక్కువ చేసి మాట్లాడే గుణము, ఇలాంటి గుణం ఉంది. ఇలాంటి గుణం ఉందే కాబట్టి ఇస్మాయిల్ దగ్గర ఎక్కడ పంపించేసాడు దేవుడు? చివరికి పంపించేశాడు. కానీ ఇస్సాకు అలాంటి వాడు కాదంట. ఇస్సాకును చూసి అబ్రహాం గారు బలి ఇచ్చేసేటప్పుడు ఇస్సాకు ఒక మాట కూడా మాట్లాడలేదంట, ఎదురు చెప్పలేదంట. అంటే ఇస్సాకు ఎలాంటి వాడు అంటే గౌరవించే వ్యక్తి. ఇతరులని ఎలా ఉన్నాడు? ఇతరులను గౌరవించే వ్యక్తిగా, ఇతరులని ప్రేమగా మాట్లాడే, ఇతరులని గౌరవంగా మాట్లాడే అలాగ ఉన్నాడు. అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. కాబట్టి ఇతను ఎక్కడికి వచ్చేసాడంటే ఇస్సాకు మొదట్లోకి వచ్చేసాడు. ఇస్మాయిల్ ఇతరులను చూసి వెక్కిరించే గుణము, ఇతరులని అసహించుకునే గుణము, తనకంటే తక్కువ స్థాయి గల వాళ్ళని చూసి ఎక్కిరించి తక్కువ చేసి మాట్లాడే గుణం ఉండడం వల్ల లాస్ట్కి వెళ్ళిపోయినాడు. ఇస్సాకు ఏమో ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా తనకంటే తక్కువ స్థితిలో ఉన్నా, తక్కువ స్థాయిలో ఉన్నా కూడా ఇతరులను గౌరవించే స్థితిలో ఉన్నాడు. కాబట్టి మొదటి స్థాయిలోకి వచ్చేసినాడు. అలాగే మనం కూడా ఒకవేళ ఇతరులు మనకంటే తక్కువ స్థాయిలో ఉండాలి, మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి ఎక్కిరించే గుణము, అలాంటి గుణం మన జీవితంలో తక్కువగా చూసే గుణం ఉంటే మనం కూడా చివరికి వెళ్ళిపోతాం. దేవుడు చివరికి పంపించేస్తాడు. అలా కాకుండా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాళ్ళైనా, మనకంటే తక్కువ వాళ్ళైనా ఎక్కువ వాళ్ళైనా, వాళ్ళు మనం గౌరవిస్తే, వాళ్ళకి మనం గౌరవం చూపిస్తే దేవుడు మనల్ని కూడా మనం తక్కువలో ఉన్న చివరి వాళ్ళమైనా మొదటిలోకి తీసుకొని వచ్చేస్తాడు. 2. 3వది ఇస్సాకుకు పిల్లలు పుడతారు. ఎవరు? యాకోబు. ఎవరు పుడతారు? యాకోబు, ఏసావు పుడతారు. ఎవరు? ఇస్సాకుకి
రెబ్కమ్మ ద్వారా యాకోబు ఏసావు పుడతారు. ఇందులో పెద్దవాడెవడు? ఏసావు. ఎవరు? ఏసావు పెద్దోడు, చిన్నవాడు ఎవరు? యాకోబు. కానీ విషయంలోకి వస్తే యేసుప్రభు ఎవరి వంశంలో నుంచి వస్తాడు? యాకోబు వంశంలో నుంచి వస్తాడు. ఏసావు పెద్దోడు, ఏసావు వంశంలో నుంచి రాడు. యాకోబు వంశంలో, యాకోబు చిన్నోడు, యాకోబు నుంచి వంశంలో నుంచి వస్తాడు. ఎందుకు ఏసావు వంశంలో నుంచి రాడు? ఎందుకు యాకోబు వంశంలో నుంచి యేసుప్రభు వస్తాడు? ఎందుకు యాకోబును యేసుప్రభు ఎన్నుకుంటాడు, ఏసావును ఎందుకు ఎన్నుకోడు? యేసుప్రభు వచ్చే విషయంలో ఎందుకు ఏసావు చివరికి వెళ్ళిపోయాడు, యాకోబు ఎందుకు మొదట్లోకి వచ్చేస్తుంటే ఒకటి కారణం. చదువుని దాన్ని కూడా చదివిస్తాను. ఆదికాండము 25వ అధ్యాయం 31వ వచనం. అందుకు యాకోబు, నీ దేశత్వము నేడు నాకిమ్మని అడగగా ఏసావు, నేను చావబోతున్నాను కదా, దేశత్వమును నాకెందుకని యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమని. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి దేశత్వం అమ్మివేయగా. చాలు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఏసావు యాకోబు వాళ్ళ నాన్న అయిన ఇస్సాకుకు ఆకలేస్తుంది. అతను ముసలోడు అయిపోయింటాడు. ముసలోడైనప్పుడు ఏం చేస్తాడంటే, మీరు వెళ్ళి నా కోసం ఆహారం తీసుకున్నాను కొడుకులు చెప్తాడు, ఇద్దరు కొడుకులకి. ఈ యాకోబు ఏం చేస్తాడంటే, ఏసావు ఏం చేస్తాడంటే వేటకి వెళ్ళిపోతాడు. పట్టుకోరా మా డాడీకి ఏదన్నా మాంసం తీసుకురాని చెప్పేసి వేటకి వెళ్ళిపోతాడు. ఈ యాకోబు ఏం చేస్తాడంటే, ఇతడు నాన్ వెజిటేరియన్, అంటే కూరగాయలు తినే రకం అనమాట. ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉంటాడు. సరే, ఇతను వేటకి వెళ్తాడు. వేటకెళ్ళి వస్తాడు, ఏం దొరకు వచ్చేస్తాడు. ఇతను ఇంట్లో వంట చేసుకుంటాడు. ఏదంటే చిక్కుడుకాయల కూర చేసుకుంటాడు. ఏది? చిక్కుడుకాయల కూర చేసుకుంటాడు. అయితే ఏసావు ఏం చేస్తాడంటే, వేటకెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత బాగా అలసిపోయి ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు అతను వంట చేసుకుంటూ ఉంటాడు. ఎవరు? యాకోబు. అతనికి కూడా ఆకలేస్తూ ఉంటుంది. యాకోబు కూడా ఆకలేసి ఉంటుంది, వంట చేసుకుంటూ ఉంటాడు. ఇతను కూడా ఆకలేసి వేటకు పోయి ఉంటాడు. కానీ ఏం దొరకదు, ఇంటికి వస్తాడు. ఇతను కూడా ఆకలేసి వంట చేసుకుంటూ ఉంటాడు. ఇతనికి ఏం దొరకదు కాబట్టి అన్న తమ్ముడు వంట చేసి వంట అయిపోయింటుంది. అప్పటికి వచ్చేటప్పటికి వంట అయిపోతుంది. ఇద్దరు ఆకలితోనే ఉంటారు. ఈ ఏసావు ఏం చేస్తాడంటే, తమ్ముని చూసి రే నాకు బాగా ఆకలిగా ఉందిరా, నాకు కొంచెము ఆ అన్నం నువ్వు చేసుకున్న ఆ వంట నాకు పెట్టరా, ఆ చిక్కుడుకాయల కూర అన్నం నాకు పెట్టరా అంటే, వెంటనే యాకోబు ఏమంటాడంటే, ఈ అన్నం నీకు పెట్టేస్తా, అయితే నీ జ్యేష్ఠత్వంని నాకు ఇస్తావా అంటాడు. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? మొట్టమొదటిగా పుట్టిన కుమారుని జ్యేష్ఠుడు అంటాడు కదా, అది జ్యేష్ఠత్వం హక్కు. ఆ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తావా అంటాడు. నేను చచ్చిపోతాను కదరా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వమో తీసుకుండేరా అని చెప్పేశాడు. సరే అన్న, ఈ రోజు నుంచి జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసినట్టు, అంటే నేను పెద్ద కుమారుని అయినట్లు, నువ్వు చిన్న కుమారుడు అయినట్లు నాతో ప్రమాణం చేయి అంటాడు. సరే, నాకు ఆహారం కోసము చేస్తాను చెప్పేసి ఆహారం తీసుకొని, ఈ రోజు నుంచి నువ్వే పెద్ద కుమారుడివి, నేను చిన్నోడు అని చెప్పేసి ప్రమాణం చేసేస్తాడు. ఆ ఒక్క ప్రమాణము అతని జీవితాన్ని వెనక తోవేస్తుంది అనమాట. ఏసావుని వెనక పంపించేస్తుంది, యాకోబుని ముందుకు పంపించేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు ముందే వాగ్దానం చేస్తుంటాడు అబ్రహాం సంతానం ముందర ప్రవక్తల ద్వారా వాగ్దానం చేస్తుంటాడు. ఏమని? నేను జ్యేష్ఠుల్లోనే పుడతాను అని వాగ్దానం చేస్తుంటాడు. ఎవరిలో? జ్యేష్ఠులు అంటే మొదటి వ్యక్తిలోనే, మొదటి కుమారులోనే నేను పుడతాను అని ప్రమాణం చేస్తుంటాడు. ఈ విషయంలో అందరికీ తెలుసు. కానీ ఈ ఏసావు ఏం చేస్తాడంటే, ఆహారం కోసం, అన్నం కోసము యేసు ప్రభును లోకానికి తెప్పించే దాన్ని కూడా పక్కన పెట్టేస్తాడు. నాకు అవసరం లే. కానీ ఇతను ఏం చేస్తాడు? నేను ఆ జ్యేష్ఠత్వాన్ని ఎలాగైనా పొందుకోవాలా. అతను చూడండి, గర్భంలో కూడా ఏం చేస్తాడంటే, 25:22 వచనం. ఆమె గర్భంలో శిశువు ఒకనితో ఒకడు పెనుగులాడు కనుక. ఇప్పుడు 26. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమెను పట్టుకొని ఉండిన కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టింది. చాలు. ఇక్కడ జరిగిన సందర్భం అంటే, ఆమె రిబ్కమ్మ గర్భవతి అయింది. 2 కవల పిల్లలు ఉన్నారు. డెలివరీ టైము. ఎవరు డెలివరీలో ఫస్ట్ వస్తే వాళ్ళే కదా పెద్దోళ్ళు. లోపలే పోరాటం అనమాట యాకోబుకి. ఎందుకు? ఏసావు బయటకు వచ్చేసేలా ఉన్నాడు. ఏసావు బయటకు వచ్చేసి పెద్దోడు ఎవరు అయిపోతారు? ఏసావు అయిపోతాడు. కానీ వాగ్దానం ఏంటి? మొదటి సంతానంలో నేను పుడతానని యేసు ప్రభు వాగ్దానం చేసినాడు.
యాకోబుకి అది తెలుసు కాబట్టి, కడుపులో ఉన్నప్పుడే అతనికి తెలుసు కాబట్టి ఎలాగైనా సరే నేను వెళ్ళిపోవాలి బయటికి, ఎలాగైనా నేనే మొదట వెళ్ళిపోవాలని లోపలే పెనుగులాడుతున్నాడు వాళ్ళ అన్నతో, ఎలాగైనా నేను బయటికి వెళ్ళిపోవాలని. కానీ చూస్తే బయటకు ఎవరు వచ్చేసారు? ఏసావు వచ్చిన. అప్పటికీ కాలు పట్టుకొని లాగేస్తున్నాడు, నేనే బయటకు వాళ్ళలో గర్భంలోనే కాలు పట్టుకున్నాడంట. మడిం పట్టుకున్నాడంట. ఆ అన్న బయటకు వచ్చేస్తా అంటే, రిప్కమ్మ నుంచి బయటకు వచ్చేస్తుంటే, నార్మల్ డెలివరీగా బయటకు వచ్చేస్తే మడిం పట్టుకొని లాగుతానంట. లేదు నేను వెళ్ళిపోవాలి బయటకు అని. కానీ అది ప్లాన్ సక్సెస్ కాల బయటకు వచ్చేసినాడు ఏసావు. బయటకు వస్తే మడిం పట్టుకున్నాడంట. అయ్యో నేను రాలేదే, మా అన్నే ఫస్ట్, ఏసావు ఫస్ట్ చేసినాడే, నేను చివరి అయిపోయినానే అని గర్భంలో నుంచే స్టార్ట్ అయిందంట. గర్భం నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పిన సందర్భంలో 25 సంవత్సరాలు వచ్చేసినాయి వాళ్ళిద్దరికి. ఎంత? 25 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ కోరిక పోలేదంట యాకోబుకి. ఏంటి? ఎలాగైనా సరే నేను జ్యేష్ఠుని అవ్వాలా, నేను పెద్ద కుమారుని అవ్వాలా, ఎందుకో దేవుడు పెద్ద కుమారుల నుంచి వస్తానని చెప్పినాడు అని 25 సంవత్సరాల మరలా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడంట. గర్భంలో అవకాశం కోసం చూసినాడు, కానీ దక్కలా, ముందు వచ్చేసినాడు. అప్పటి నుంచి అయినా సరే విదిలిపెట్టలేదంట. నేను ఎలాగైనా సరే పెద్దోడిని అవ్వాలనే, యేసుప్రభుని ఎలాగైనా ఈ లోకంలో చూపించాలనే ఆ అవకాశం కోసం 25 సంవత్సరాలు తప్పించినట్టు ఇప్పుడు వచ్చింది. వాళ్ళన్న ఏం చేసినాడు? అన్నం కోసము యేసు ప్రభు వచ్చేదాన్ని కూడా పక్కన పెట్టేసినాడు. ఇతను కాచుకున్నాడు, ఎప్పుడెప్పుడు వస్తుందో ఆ ఛాన్స్ అని. ఎప్పుడైతే ఆ ఛాన్స్ వచ్చిందో వదులుకోవాలా. అన్నం పోతే పోయింది, నాకు ఆకలి వేసినా సరే, ఆకలితో చచ్చిపోయినా సరే నాకేం ఇబ్బందిలా, నేను ఫస్ట్ కుమారుని అవ్వాలా, ఎందుకు దేవుడే ఆ ఫస్ట్ కుమార్ ద్వారా వస్తానని చెప్పినాడని చెప్పేసి వదులుకుంటేసినాడంట. అంటే ఇతను ఏసావు ఎందుకు చివరికి వెళ్ళిపోయాడు, యాకోబు ఎందుకు ముందుకు వచ్చాడంటే కారణం ఒకటే, ఏసావు అన్నం కోసము దేవుని కూడా పక్కన పెట్టేసినాడు. కానీ యాకోబు నాకు ఆకలి వేసినా సరే, నేను ఆకలితో ఉన్నా సరే, నాకు ఆహారం లేకపోయినా సరే, నేను పస్తున్నా సరే, నాకు దేవుడు కావాలా, దేవుని నేను బయటకు చూపించాలని చెప్పేసి బయట దేవుని కోసము ఆహారం పక్కన పెట్టేశాడంట. అంటే మనం ఎప్పుడైతే ఆహారం కోసమో, పని కోసమో, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, కూలి కోసమో, ఇంట్లో ఆవుల కోసం, మేకల కోసం, గొర్రెల కోసమో దేవుని పక్కన పెట్టేస్తామో, అంటే ప్రార్థనలు కానీ, ఆదివారం ఆరాధనలు కానీ, కుటుంబ ప్రార్థన కానీ, దేవుని ప్రకటించడం కానీ, స్వార్థను ప్రకటించడం కానీ, వేరే వాళ్ళకి దేవుని గురించి చెప్పడం కానీ ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో మనం ఎక్కడికి వెళ్ళిపోతామో? చివరికి వెళ్ళిపోతాం. దేవుడు చివరికి పంపించేస్తాడు. అలా కాకుండా దేవుని కోసము మనం ఒక ఉద్యోగాన్ని, ఒక కూలి పనునో, ఒక ఇంటి పనునో, లేకపోతే ఒక ఆవుల కాడ పోయి దీన్ని పక్కన పెట్టేసి దేవుని కోసం పోయినాం అనుకో, అంటే ఆదివారం ఆరాధన కోసం, కుటుంబ ప్రార్థన కోసం, దేవుని కార్యక్రమం కోసం, స్వార్థ ప్రకటించుకోవడం కోసం మన పనులన్నీ పక్కన పెట్టేసి దానికి మొదటి వినాం అనుకో, మనం ఎక్కడికి వచ్చేస్తాం? మనం ఎలాంటి వారమైనా సరే ఎక్కడికి వచ్చేస్తాం? మొదటికి వచ్చేస్తాం. ఇది ఎవరు? యాకోబు ఏసావు జీవితంలో. తర్వాత నెక్స్ట్ ఎవరు? వీళ్ళంతా కాలం పోతే యోసేపు వస్తారు. ఈ యాకోబుకి ఎంతమంది పిల్లలు పడతారు? 12 మంది. ఎంతమంది? 12 మంది పడతారు. ఈ యాకోబుకు రాహేలమ్మకి 12 మంది పడతారు. ఆ 12 మందిలో చివరివాడు ఎవరు? యోసేపు. ఎవరు? చివరివాడు యోసేపు. మిగిలిన వాళ్ళందరూ ఇతని కంటే పెద్దవాళ్ళు. మరి యోసేపు దగ్గరికి వద్దాం, ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయం 40 వచ్చింది. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పిన. మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మేడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతను ఎక్కించను. అప్పుడు ఆనందమును వందనము చేయుడని అతని ముందర జనుడు కేకలు వేసాడు. ఇట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నువ్వు సెలవేయక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతనైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాడు. చాలు. ఇప్పుడు 42వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉండేది. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమని చేయవాడు కనుక యోసేపు సహోదరుడు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసేది. చాలు. ఇక్కడ జరిగిన సందర్భాలు 2 సందర్భాలు చెప్పారు. యాకోబుకు 12 మంది పిల్లలు పుడతారు. అందులో యోసేపు చివరివాడు. రూబేను, సిమ్యోను వీళ్ళందరూ పెద్దోళ్ళే. కానీ ఇక్కడ జరిగిన సందర్భంలో చూస్తే యోసేపు ఐగుప్తు దేశం అంతటికీ రాజు అయిపోయినాడంట. రాజు ఉన్నా సరే రాజు ఏం చెప్తున్నాడు? ఈ దేశం అంతటికీ నువ్వే రాజు, నేను ఏదో నా మాత్రం రాజు అంతే.
ఈ దేశంలో ఏం జరగాలన్నా సరే నువ్వు చెప్తే నువ్వు చెప్పినట్టు జరుగుతుంది అని నియమించేశారంట. ఒక అన్యుల దేశంలో, ఐగుప్తు దేశంలో ఒక బానిసగా వచ్చాడు ఎవరో, యోసేపు. ఒక చెరసాల్లో ఒక పని మనిషిగా వచ్చిన వాడిని ఇక్కడ ఆ దేశంలో ఉండే రాజు ఆ దేశం అంతటి మీద రాజుగా నియమించాడు. ఒకటి. రెండోది ఏం చదివామంటే ఇతని సహోదరులు అంటే అన్న వాళ్ళందరూ వచ్చి ఇతని కాళ్ళ ఎదుట పడి నమస్కరిస్తానంట ఇతనికి. తర్వాత ఇంకో దగ్గర చూస్తే తన తండ్రి యాకోబు తల్లి కూడా వచ్చి అతనికి ముందర నమస్కారం చేస్తారంట. ఐగుప్తులో ఉన్న తర్వాత ఇతను రాజు అయిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టరు ఇతన్ని అమ్మేస్తారు. 30 రూపాయలకి ఐగుప్తు దేశానికి అమ్మేస్తారు ఇతన్ని. అక్కడికి వచ్చిన తర్వాత రాజు అవుతాడు. కానీ ఇక్కడ జరిగిన సందర్భం అంటే ఎవరైతే అన్నలు అమ్మేశారో ఆ అన్నలు ఇప్పుడు ఏం చేస్తానంటే ఇద్దరి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తానంట. అదొకటి. అదే చూడండి 45వ అధ్యాయం 11వ వచనం. ఇంతకు ముందు కరువు సంవత్సరంలో వచ్చినను కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి పేదరికమును రాకుండా అక్కడ నిన్ను పోషించువాడనని చెప్పుడి. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు కరువు సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి, మీరు వెళ్ళి మన నాన్నని మన అమ్మని మీకు కలిగిన సమస్యను అందరినీ పిలుచుకొచ్చేయండి. ఇంకా 5 సంవత్సరాల కరువు వస్తుంది, ఆ కరువు సంవత్సరం అంతటిలో నేను మిమ్మల్ని పోషిస్తాను. ఇతను ఎవరు, చిన్నోడు, ఎవరు లాస్ట్ ఇతను. వాళ్ళెవరు, పెద్దోళ్ళు. వీళ్ళు పెద్దోళ్ళు ఇప్పుడు ఏమైనారు, ఇతని దగ్గర కాళ్ళ ముందు వాళ్ళు నమస్కారం చేస్తాడంట, తినడానికి కూడా దిక్కు లేదంట. ఇతను ఏం చేస్తాడంట, ఈ చిన్నోడు దేశానికే మన భాషలో అంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా ప్రధానమంత్రి, అట్లా ప్రధానమంత్రి అయిపోయినాడంట. ఆ దేశానికే ప్రధానమంత్రి అయిపోయి వీళ్ళ అన్నోళ్ళకి వీళ్ళ అమ్మ నాన్నకి అందరికీ అన్నం పెడుతున్నారంట. పుట్టిందేమో చివరిగా, కానీ ఎక్కడికి వచ్చాడు, దేశానికే పెద్ద, వాళ్ళ కుటుంబానికే పెద్ద అయిపోయినాడు. వాళ్ళేమో పుట్టుకలో పెద్దోళ్ళు, అన్నాళ్ళు మిగిలినారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినారు, చివరికి వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయినారంటే ఈ చివరికి ఈ 11 మందిలో ఉన్న లక్షణాలు ఏంటంటే కుట్ర. ఏంటి కుట్ర? యోసేపుని ఏం చేసినారు, కుట్ర చేసి ఈయన చంపేయాలా, వీడి దేవుని గురించి మనకు చెప్తాడు, వీడు బతికితే మనకి చెప్పి ఏదో నష్టం చేస్తానని చెప్పేసి కుట్రలు పెట్టినారు అనమాట. ఆడు ఎలాగైనా ఆయన చంపేయాలా, ఎలాగైనా ఆయన నాశనం చేయాలా అని చెప్పేసి కుట్రలు పెట్టుకొని ఆయన గోతులు వేసి సొంత తమ్ముడైనా సరే ఆయన గోతులు వేసి ఐగుప్తు దేశానికి అమ్మేసినారు వీళ్ళు కుట్రలు పెట్టుకొని. సొంత రక్తమే మళ్ళీ. అలాంటి రక్తాన్ని కూడా ఈయన ఎలాగైనా మనం నాశనం చేయాలని చెప్పేసి పంపించేసినాడు ఐగుప్తుకి. కానీ ఇతను ఏం చేసినాడు, అవన్నీ మనసులో పెట్టుకోవాలి. అవన్నీ మనసులో పెట్టుకోకుండా వాళ్ళ మీద ప్రేమను చూపించినాడు, జాలిని చూపించి. ఇది మొదటిది. రెండోది ఏంటంటే ఎందుకు ఇతను మొదటిలోకి వచ్చినాడంటే కారణం ఒకటి. ఎందుకు దేవుడు ఇతను మొదటి చేశాడంటే చూడండి, అదే ఆదికాండము 39:9 వచనం. నీవు అతను భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇది ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో 12. ఇప్పుడు అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని అతనితో శయనింపమని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో ఉండి విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. హల్లెలూయా. సో ఇక్కడ జరిగిన సందర్భం మీకు తెలుసు. వాళ్ళ అన్నలు ఎందుకు చివరికి వెళ్ళిపోయారంటే కారణం ఒకటే, వాళ్ళ కుట్రలు కుతంత్రాలు, ఇతరులను నాశనం చేసే ఆ లక్షణాలు కలిగి ఉన్నారు. ఇతను ఎందుకు అందరికంటే ముందుకు వచ్చారంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళ అన్నలు ఎలాంటిది ఈ చెడు పనులు, కీడు కలిగించే పనులు ఇతను చేసినా సరే ఇతను అన్నీ మనసులో పెట్టుకోవాలి. అవన్నీ మర్చిపోయి వాళ్ళ మీద ప్రేమ జాలి చూపించాడు. ఇది మొదటైతే. రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇతడు పాపము చేయడానికి అవకాశమే ఇవ్వలేదంట. యజమానుడి భార్య వచ్చింది, రా మన ఇద్దరం పాపం చేద్దామని అని ఆమె చెప్పింది. ఎవ్వరూ లేరు పాపం మనం పాపం చేద్దామని చెప్తే పాపం చేసే అవకాశం వచ్చినా సరే అవకాశం ఉపయోగించుకున్నాడా? ఉపయోగించుకోవాలి. పాపం చేసే అవకాశం వచ్చినా సరే ఆ పాపం చేయడానికి అతను సాహసించలేదు. కాబట్టి అక్కడ రాయబడి దేవునికి భయపడుచున్నాను కాక ఇలాంటి పాపాన్ని నేను ఎలా చేయగలను, నేను దేవునికి భయపడుచున్నాను, నా దేవుడు నన్ను చూస్తున్నాడని దేవునికి భయపడి ఆ పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడంట. ఆ కారణం చేత మొదటి స్థానంలోకి వచ్చేసాడు. అంటే ఏంటంటే నీలో ఇతరులకు కీడు చేసే, ఇతరుల మీద కుట్రలు చేసే, ఇతరులను నాశనం చేసే
అలాంటి స్వభావం ఉంటే నువ్వు ఎలాంటి వాళ్ళని ఎక్కడికి వెళ్ళిపోతావు? లాస్ట్కి వెళ్ళిపోతావు. అలా కాకుండా ఇతరులు నీకు ఎలాంటి కీడు చేసినా, ఎలాంటి చెడ్డ పని చేసినా, ఎలాంటిది చేసినా సరే ఇతరుల మీద నువ్వు ప్రేమ, జాలి, కరుణ అవి చూపిస్తే, రెండోదిగా ముఖ్యముగా పాపం జోలికి నువ్వు పోకపోతే, పాపం చేసే అవకాశం వచ్చినా, చెడు పని చేసే అవకాశం వచ్చినా నువ్వు వాటి జోలికి పోకపోతే, వాటి దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతే, అప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చేస్తావు? మొదట్లోకి వచ్చేస్తావు. ఇక్కడి నుంచి అయిపోయింది. ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత వస్తే మోషే దగ్గరికి వద్దాం. ఎవరి దగ్గరికి? మోషే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, అమ్రాము, ఈకాబోతు. అమ్రాము, ఈకాబోతు ఎవరు? మోషే వాళ్ళ అమ్మ పేరు అమ్రాము, ఈకాబోతు. ఈ అమ్రాముకు ఈకాబోతుకి ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఎవరు? 3. మొట్టమొదటి కుమారుడేమో అహరోన్. ఎవరు? అహరోన్. రెండో ఆమె వచ్చి అమ్మాయి పేరు మిరియాము. ఎవరు? మిరియాము. మూడోవాడు మోషే. ఎవరు మూడోవారు? మోషే మూడోవాడు. చివరి వ్యక్తి ఎవరు? మోషే. మొదటేమో అహరోను అన్న, తర్వాత అక్క ఎవరు? మిరియాము. చివరి వ్యక్తి మోషే. వీళ్ళ దాంట్లో చూద్దాం ఏం జరిగిందో. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండిన గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడింది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. మోషే భూమి మీదున్న వారిందులో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాముకు ఆజ్ఞ ఇచ్చెను. తర్వాత 7వ వచనం నేను చదువుతా చూడండి. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయిను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. ఇక్కడ జరిగిన సందర్భము, మోషే, మిరియాము, అహరోన్లు ఉన్నారు. ఈ మిరియాము, అహరోన్లు పెద్దోళ్ళు, మోషే చిన్నవాడు. ఈ మిరియాము, అహరోన్ల అన్న, అక్క ఏం చేశారంటే ఇతని తమ్ముడైన మోషేని సనుక్కుంటున్నారంట, గొనుక్కుంటున్నారంట, తిట్టారంట. ఏం అతను మాత్రమే సేవకుడు, మేము సేవకులం కదా, యేసుప్రభు మా చేత ఏం పలిగించలేదా, అతని మాట నీకు వినాలా, మేము కదా పెద్దోళ్ళము, మేము కూడా సేవ చేస్తున్నాం కదా అంటే వెంటనే యేసుప్రభునే ఏం మాట్లాడుతున్నారా రండి. మోషే భూమి మీద అందరిలో మిక్కిలి సాత్వికుడు. మీరు ముగ్గురు రండి ఫస్ట్. అహరోను, మిరియాము, మోషే మీరు ముగ్గురు రండి ఫస్ట్, నా దేవాలయానికి రండి అని చెప్పి పిలిచాడంట. పిలిపించి వాళ్ళిద్దరు చెప్తున్నాడు. ఎవరిద్దరికి? అహరోన్కి, మిరియాముకి. అన్నకే అక్క చెప్తానంట. ఏమనుకుంటున్నారా మీరు? మోషే ఏమైనా మీలాంటి సేవకుడు అనుకుంటున్నారా? వేరే సేవకులు, వేరే పాస్టర్లు ఉంటే నేను ఎలా మాట్లాడుతుంది తెలుసు వాళ్ళతో? వాక్యం చూపించో, లేకపోతే ఏదో కళలో కనిపించో అట్లా మాట్లాడుతాను. కొన్ని మోషేతో అలా కాదు. మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమే వాడు. వాళ్ళతో నేను ఎలా మాట్లాడతా? ముఖాముఖిగా ఎదురెదురు కూర్చొని, ఇప్పుడు ఎలాగైతే మీరు నేను మాట్లాడుతున్నానో అలా ఎదురెదురు కూర్చొని మాట్లాడుతున్నాను. అలాంటి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడకు మీరు ఎందుకు భయపడలేదు? భయం లేకుండా ఎలాగ మాట్లాడినారు అతనితో మీరు అని వాళ్ళ మీద కోపగించుకొని వెళ్ళిపోయారంటే వీళ్ళకి ఏమొచ్చేసింది? కుష్ఠరోగం వచ్చేసింది. వీళ్ళు మోషే కంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు. కానీ మోషే విషయంలో ఎలాగ మాట్లాడారు? ఈడేంది పిల్లోడు, మనకంటే చిన్నవాడు అని తక్కువగా చేసి, అతని సేవను తక్కువ చేసి మాట్లాడంటే వెంటనే ఏం చేశాడు యేసు ప్రభు? గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించాడు వాళ్ళిద్దరికి. అన్నలేమో చివరికి వచ్చారు, కుష్ఠోళ్ళు అయిపోయినారు. మళ్ళీ మోషే ప్రార్థిస్తే విన్నారంట దేవుడు. అహరోను కూడా ప్రార్థన, ప్రభా ముట్టు ప్రభా, బాగు చేయి ప్రభా, మా అక్క ప్రభా, మా చెల్లెలు ప్రభా, కుష్టి ప్రభా అంటే అబ్బే దేవుడు వినలేదంట. మళ్ళీ మోషే ప్రభా క్షమించే ప్రభా, మా అన్న మా అక్క ప్రభా, మా అక్కను క్షమించే ప్రభా, ఏదో తెలియక మాట్లాడేసిన ప్రభా, కుష్టు పోయేలా కృప చూపించే ప్రభా అంటే మళ్ళీ మోషే ప్రార్థన చేస్తాను బాగు చేసినాడు అంట.
అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే వీళ్ళిద్దరు అక్క అన్నలే, సేవకులే, సేవ చేస్తున్న వాళ్ళే. ఇతను చిన్నవాడని చెప్పేసి, తమకంటే చిన్నవాడని చెప్పేసి ఇతను తిట్టారంట, నిందించారంట. కానీ యేసుప్రభు ఏం చేసినాడు? ఇతడు చిన్నవాడా, ఇతడు సేవ చిన్నది ఇది చూడాల, ఎలాంటి సేవకుడు ఇతను, ఇతడు చిన్నవాడా పెద్దవాడని చూడాల, సేవకుడు ఎలా. అదే చెప్తున్నాడు, సాక్షి దేవుడే చెప్తున్నాడు, ఇతడు నమ్మకమైన వాడు నా పని అంతటిలో. ఇతను లాంటి సేవకులు కాదు మీరు, ఏదో ఒకసారి వచ్చేసి 2 సార్లు పోయేది, మీకు ఖాళీగా ఉంటేనే సేవ చేసి ఇట్లా సేవకుడు కాదు. నమ్మకమైన వాడు నా సేవలో, ఇంకా నమ్మకంగా పని చేస్తాను. మీరు వయసును చూస్తారు, నాకంటే చిన్నలా పెద్ద అట్ట నేను చూడను, ఎలాంటి సేవ చేస్తున్నాడు, ఎట్లా సేవ చేస్తున్నాడు అని నేను చూస్తా. మీరు సేవను బట్టి తిడుతున్నారు, కానీ నేనే దేన్ని చూస్తున్నా, అతను ఎలాంటి సేవ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చివరికి వెళ్ళిపోవడానికి, ఆ చివరిలో ఉన్న మోసే ముందుకు వచ్చేయడం గల కారణం ఒకటి, ఇతను చిన్నోడని, అందరికంటే తక్కువడని, లాస్ట్లో పుట్టినోడని, సేవ ఇప్పుడు స్టార్ట్ చేసినాడని, ఇతని సేవను బట్టి ఇతని వయసును బట్టి వాళ్ళు నిందించే వాళ్ళుగా ఉంటారు. కానీ యేసు ప్రభు అతని వయసును చూడాల, అతడు ఎలాంటి సేవలో ఎలా పని చేస్తున్నాడు, ఎలా దేవుని సేవ చేస్తున్నాడు, ఎంతగా దేవుని సేవ చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ రాయబడిన సాత్వికంగా ఉన్నాడంట. ఎవరు ఏం మాట్లాడినా, సేవలో ఎలాంటి వాళ్ళు ఏం చూసినా అతను కోపపడకుండా తగ్గించుకొని ప్రేమ చూపించాడు తప్ప ఎప్పుడు కోపభావం కానీ అలాంటి కానీ వ్యతిరేక భావం ఎవరి మీద చూపించడం అట్లా సేవలో చాలా చక్కగా నడుచుకున్నాడంట. వాళ్ళ మీద వాళ్ళ అన్నోళ్ళు తిరగబడినా సరే, వ్యతిరేకంగా మాట్లాడినా సరే, విరోధంగా మాట్లాడినా సరే, కోపంగా మాట్లాడినా కానీ సరే బాగలేదండి. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? మోషే బ్రతిమలాడుకున్నా, అయ్యా మా అక్కయ్యా క్షమించయ్యా, తప్పు అయిపోయిందయ్యా క్షమించయ్యా, మా అక్కయ్యా ఎట్లయ్యా అని చెప్పేసి బ్రతిమలాడు. అది ఇతని సేవ. వాళ్ళు ఇతని మీద కోపడ్డారు, ఇతని మీద విరోధంగా వేరేగా చెప్పారు, నువ్వేంట్రా సేవ చేసేది, నువ్వు ఇప్పుడు వచ్చినావు పిల్లవాడివి, పిల్లకాయ నువ్వే ఆ సేవ చేసని విరోధంగా మాట్లాడినా, కోపగించుకున్నా, ఏం చేసుకున్నా సరే ఇతని సేవ ఎలాగుంది? ఎప్పుడు విరోధంగా మాట్లాడ, ఎప్పుడు కోపగించుకోవాలి, ఎప్పుడు ప్రేమ బతిమాలుకునే ఇలాంటి గుణంగా కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ సేవా గుణాన్ని బట్టి లాస్ట్లో పుట్టినవాడు ఎక్కడికి వచ్చాడు? మొదటికి వచ్చాడు. ఇలా సేవ ఎప్పటి నుంచో చేస్తున్నా, ఎప్పటి నుంచో సేవలుగా ఉన్నా, ఇలా సేవలో అలాంటి గుణం వీళ్ళకి లేదు. కోపము, తిట్టే గుణము, విరోధంగా మాట్లాడే గుణం ఉంది. కాబట్టి ఎక్కడ సేవలు ఎక్కడికి వెళ్ళిపోయినారు? చివరికి వెళ్ళిపోయినారు. తర్వాత ఇక్కడి నుంచి వద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దావీదు వంశంలోకి వద్దాం. ఎవరికి? దావీదు వంశంలోకి చూద్దాం. దావీదు వంశంలో ఏం జరిగిందో. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంలో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులో ఒకరిని నిన్ను రాజుగా నియమించదును అని చెప్పాడు. యేసు ప్రభు వారు సౌలును రాజుగా తీసేసిన తర్వాత ఇంకొకరిని రాజుగా పెట్టాలనుకున్నాడు తన ప్రజల మీద. అప్పుడు యేసు ప్రభు వారు సమూయేలు పాస్టర్తో ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు యెషయా దగ్గరికి వెళ్ళు, యెషయాకు కుమారులు ఉన్నారు. ఎంతమంది? 8 మంది. ఎంతమంది? 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో నేను ఒకరిని రాజుగా నేను ఎన్నుకున్నాను, అతన్ని నియమిస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఈ పాస్టర్కి ఎవరో తెలియదు అందులో 8 మందిలో. యేసుప్రభు చెప్పాడని పోయాడు. యెషయా దగ్గరికి పోతే యెషయాకు ఆ మాట చెప్పాడు, ఇలాగా నీ కుమారులు ఒకరిని రాజుగా చేస్తాడంట, నీ పిల్లల్ని పిలుచుకోరా అని చెప్తే యెషయా చెప్పిన, అబ్బో నా పిల్లలు ఒకరు మిలిటరీ ఉన్నాడు, ఒకరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, ఒకడు ఆ జాబ్ చేస్తున్నాడు, ఈ జాబ్ చేస్తున్నాడు అని వీళ్ళే రాజుగా ఉంటారని చెప్పేసి పెద్ద కుమారుడిని మిలిటరీ అంటే సైన్యంలో పనిచేస్తున్న ఎలియాబుని పిలిచాడు. పిలిస్తే ఇతను కాదు పంపించేయన్నాడు యేసుప్రభు పాస్టర్ ద్వారా. సాయకుడు చెప్తాడు, పాస్టర్ చెప్తాడు, యేసుప్రభు ఇతను కాదని చెప్పాడు, పంపించే అంటాడు. ఇంకొకటి పిలుస్తాడు, ఇంకొకటి ఇతను కూడా కాదు పంపించే అంటాడు. ఇట్లా అందరినీ పంపించేస్తారు. అక్కడ ఎవరు మిగలరు, 7 మంది అయిపోతారు. 7 మంది అయిపోతే మళ్ళీ పాస్టర్ అడుగుతాడు, ఏమయ్యా ఇంక పిల్లి అంటే ఇంకెవరు ఉన్నారు? 7 మంది ఉన్నారంటే 7 మందినా? యేసుప్రభు చెప్పినాడయ్యా మీ కుమారులో ఒకడు ఉన్నాడు, ఒకడిని ఎంచుకున్నాడు రాజుగా, ఆయన అబద్ధం చెప్పడు, ఎవరో నీ కుమారులో ఉన్నాడంటే చూడే అంటే నాకు ఉండేది వీళ్ళు 7 మంది అంట. లేదబ్బా చూడబ్బా ఎస్ఐ ఏంది నువ్వు యేసుప్రభు నన్ను అదే పనిగా పంపించినాడు నీ కుమారులో అంటే అప్పుడు ఇతను గుర్తొచ్చుంటా, ఉన్నాడు ఎవరు? చివరి వాడు ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, 11 చూడు, నీ కుమారులందరూ ఇక్కడికి ఉన్నారా అని యెషయాని అడగా అతడు, ఇంకను కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయొచ్చున్నాడు అని చెప్పిన.
అయ్యో ఉన్నాడయ్యా, చివరి వాడు ఉన్నాడు, వాడు ఎక్కడ ఉన్నాడంట, గొర్రెలు మెప్పుకుంటా అన్నాడు. ఇతనే మర్చిపోయాడు తన కుమారుడు అనే విషయంలో. ఇతను ఉన్నాడు, చివరివాడు ఉన్నాడనే విషయం, దావీదు ఉన్నాడనే విషయం మర్చిపోయాడంట తండ్రే. అయ్యో నేను మర్చిపోయాను, చివరివాడు ఉన్నాడు, వాడి పేరు దావీదు, ఆడెందుకు పనికిరాడని గొర్రెకాడ పంపించినాను అన్నాడంట. అట్లా కాదు, వాడిని కూడా పిలిపించు చూద్దామంటే అతను వచ్చాడంటే అతను చూస్తేనే యేసుప్రభు అయినాడు, ఇతనే నేను ఎన్నుకున్నాడు, ఇతను నువ్వు అభిషేకించాను. కానీ పాస్టర్ గారు అభిషేకించేవాడు, రాజుగా నియమించేసి వెళ్ళిపోయినాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే యెషయాకి ఎంతమంది బిడ్డలు? 8 మంది. ఎంతమంది? 8 మంది. చివరివాడు ఎవరు? దావీదు. కానీ రాజుగా నియమించేటప్పుడు మొదటి వాడిని ఎంచుకున్నాడా దేవుడు? రెండో వాడిని ఎంచుకున్నాడా? మూడో వాడిని ఎంచుకున్నాడా? ఎవరిని ఎంచుకోవాలా? చివరి వాడైన దావీదుని ఎన్నుకున్నాడు. ఎవరిని? దావీదుని ఎన్నుకున్నాడు. ఏమి ఈ మొదటి పుట్టిన వాళ్ళు ఎందుకు చివరికి వెళ్ళిపోయినారు? ఈ విషయంలో చివరిగా ఉన్నాడు, మొదటి కిందకు వచ్చినాడు. ఎందుకంటే కారణం ఒకటే, మిగిలిన 7 మంది ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారంటే నేను సైన్యంలో చేరాలా, నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలా, నేను పెద్ద జాబ్ చేయాలా అని ఆ సైన్యంలో వెళ్ళడం కోసము, ఆ గవర్నమెంట్ జాబ్ కోసము, ఆ ప్రైవేట్ జాబ్ కోసము, ఆ లక్షలు సంపాదించే జాబ్ కోసము వాటి మీద వాళ్ళ ప్రయత్నాలను కొనసాగించారంట. కానీ చివరివాడైన దావీదు గొర్రెగాయడానికి వెళ్ళాడు కదా, గొర్రెగాయడానికి వెళ్ళి అరణ్యంలో ఏం చేసినాడు? వాక్యాన్ని బాగా ధ్యానించాడంట, ఆత్మను పొందుకున్నాడంట, దేవుని ధ్యానంలో ఉన్నాడంట, దేవునికి సంబంధించిన వాటినే చేసేవాడంట. ఆరాధన, స్తుతి. మన డాడీ గారు చెప్తుంటారు కదా ఎప్పుడు, దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఎన్నిసార్లు ఆరాధన చేసేవాడు? 7 సార్లు ఆరాధన చేసేవాడంట. ఏం చేశాడు? అరణ్యంలో, అడవిలో ఏం చేశాడంట? ప్రార్థన, ఆరాధన, దేవుడు. ఎప్పుడు దేవుడి మీద ధ్యాసే. మిగిలిన 7 మంది ఏమో ఎప్పుడు సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, ఏ జాబ్, ఎక్కడ అని డబ్బుల మీద, దాని మీద, జాబ్ మీద, ఉద్యోగం మీద ఉంటే ఇతని ధ్యాస అంతా ఎవరి మీద ఉంది? దేవుడు దేవుడు దేవుడు. ప్రార్థన, వాక్యము, ఆరాధన, దేవుళ్ళు ఎలాగ ఎదగల, దేవుని స్వార్థను ఎలాగ ప్రకటించాలా, ఇలాగే ఉందంట. ఇంకా దావీదు గురించి చదివితే దావీదు ఏ పని మొదలుపెట్టినా ఫస్ట్ ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి, ప్రభువా ఈ పని నేను చేయాలనుకున్నాను, చేద్దునా వెళ్తున్నా, చేయొద్దా, ఆ దేశం మీదకి నేను యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా, ఎప్పుడు ఇదే ప్రార్థన. చిన్నదైనా పెద్దదైనా ఫస్ట్ ఏం చేస్తాడంట? దేవుడిని అడుగుతాడంట, ప్రభా నేను చేద్దునా చేయొద్దా, వెళ్ళుదునా వెళ్ళొద్దా. ఎప్పుడు దేవుడి మీద ధ్యాస ఉంటుందంట. వీళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు, ఎందుకు ముందరికి వచ్చారంటే కారణం ఒకటే, వాళ్ళేమో దేవుడి మీద ధ్యాస లోకంలో ఉంది. ఏం ఉద్యోగం చేయాలా, ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలా, ఎట్లా జాబులు సంపాదించుకోవాలా, ఎట్లా అది సంపాదించుకోవాలి అని దాని మీద ఉంటే ఇతని ధ్యాస అంతా ఎవరి మీద ఉందంట? ఆవులు మేపుతున్నా, గొర్రెలు కాడికి పోయినా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, రాజుగా పరిపాలిస్తున్నా సరే ధ్యాస అంతా ఎక్కడుంది? దేవుడు దేవుడు దేవుడు. ప్రార్థన, ఆరాధన, వాక్యము, దేవుని రక్షణ, పిల్లలను రక్షణ తీసుకెళ్ళాలా, ప్రజలందరినీ రక్షణలోకి నడిపించాలి, దీని మీదే ఉందంట ధ్యాస. అందుకు మొదట్లోకి వచ్చేసాడు ఇతను. ఇదంతా వెళ్ళిపోతే ఇంకా చివరికి వచ్చేయండి. చివరిగా యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు. ఎవరున్నారు? నాకు చెప్పాలంటే చాలామంది ఉన్నారు, టైం అయిపోతుంది కాబట్టి నేను లాస్ట్గా చివరిగా చెప్పేస్తున్నా. చివరిగా ఎవరున్నారు? యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు. ఈ యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? 12 మంది. ఎంతమంది? ఈ 12 మంది యేసుక్రీస్తుతో పాటు ఉన్నవారే కదా 3 సంవత్సరాలు. యేసుక్రీస్తు కొండలకి వెళ్తే వెళ్ళినారు, సముద్రంలో ఉంటే వెళ్ళినారు, కొండ మీద ప్రసంగంకి వెళ్ళినా, సముద్రంలో ఉన్న, చీకట్లో ఉన్న, ఎక్కడికి వెళ్ళినా ఈ 12 మంది వెళ్ళినారు లేదా? యేసు ప్రభువారిని ఈ 12 మంది శిష్యులు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టల, అంతే కదా. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేను మరియు యోరేక మరియు సమాధిని చూడవచ్చు. చాలు. ఇప్పుడు మార్కు సువార్త 16వ. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేను మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి. చాలు. ఇప్పుడు అదే 9, అదే అధ్యాయం 9వ వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తన 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడింది. చాలు. యేసు ప్రభువారి శిష్యులు 12 మంది. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ వెళ్ళినారు కదా, ఎక్కడుంటే అక్కడ ఉన్నారు కదా. ఆయన తిన్నారు, తినకపోయినా
వాళ్ళు తినలా. పస్తులుంటే పస్తులు ఉన్నారు, ఉపాసం ఉంటూ యేసు ప్రభు ఉపాసం ఉంటే ఉపాసం ఉన్నారు, పస్తులుంటే పస్తులు ఉన్నారు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు అన్నీ చూసినారు, స్వస్థతలు అన్నీ చూసినారు, చచ్చిపోయిన వాళ్ళు లేపిన వాళ్ళు అంతా చూసినారు. వీళ్ళు కూడా స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు. యేసు ప్రభు పంపిస్తే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపారు. కానీ ఇక్కడికి వస్తే ఇప్పుడు మత్తయి సువార్తలో చదువుకున్నాము, మార్కు సువార్తలో చదువుకున్నాము. అక్కడ రాయబడిన మాట ఏంటి? విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి అనే స్త్రీలు అని రాయబడింది. ఇంకొక దగ్గర కూడా సేమ్, విశ్రాంతి దినం గడిచిపోగానే మరియయు వేరొక మరియు కొంతమంది స్త్రీలు ఆదివారమున అని రాయబడింది. ఇంకొక దగ్గర ఏమని రాయబడింది? ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదటిగా కనబడెను అని రాయబడింది. ఇక్కడ పేరు మొట్టమొదటిగా ఎవరి పేరు రాయబడింది? మగ్దలేని మరియా పేరు రాయబడింది. ఎవరి పేరు? పేతురు పేరు రాయబడిందా? యోహాన్ పేరు రాయబడిందా? శిష్యుల్లో 12 మంది పేర్లు ఎవరి పేరు అని రాయబడిందా? ఇప్పుడు నేను చదివినా కదా కొన్ని పేర్లు, మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి అని చదివా కదా. అందులో యేసు ప్రభు తల్లి కూడా ఉన్నారు. ఎవరు? యేసు ప్రభు తల్లి పేరు ఏం పేరు? యాకోబు మరి అంటే ఆమె. యేసు ప్రభు వారి తల్లి కూడా ఉన్నారు, మరియా. యేసు ప్రభు తల్లి పేరు మరి ఎందుకు రాయాలా? ఫస్ట్ ఏం రాయొచ్చు ఒకవేళ రాయాలనుకుంటే, విశ్రాంతి దినం గడిచిపోగానే యాకోబు తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, సలోమి అని రాయొచ్చు కదా. ముందు యేసు ప్రభు తన తల్లి పేరు రాసుకోవచ్చు కదా, రాయాల. ఎక్కడ చూసినా మొదటి పేరు ఎవరు వచ్చింది? మగ్దలేని మరియా వచ్చింది. అసలు మగ్దలేని మరియా ఎవరు? అసలు ఎవరో తెలుసా? ఒక పాపిస్టి. ఎవరు? 7 దయ్యములు పట్టాయంట. ఎన్ని దయ్యాలు? 7 దయ్యములు పట్టిన పాపిస్టి స్త్రీ మగ్దలేని మరియా. ఈ 7 దయ్యములు పెట్టిన పాపాలు చేసిన ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గర పోయి కాళ్ళ మీద పడితే, కాళ్ళ మీద కన్నీటితో కొడితే ఆయన పాపాలు క్షమించేసాను పొమ్మని పంపించేశాడు. మొదటి సందర్భం. రెండో సందర్భం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయే ముందు, అంటే పస్కా పండుగ జరుగుతుంది కదా, ఇస్కరియోతు ఏదో అప్పగించడం వెళ్తారు కదా, దాని ముందు ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు ఆ ఇంట్లో ఉంటే ఈ మగ్దలేని మరియా సెంటు బాటలు మిక్కిలి విలువ, దాదాపు మన బాధలు అంటే దినార్లు ఎంతమ్మా? కోవిడ్ డబ్బులు చూస్తుంది కదా, ఆ దినార్లో 200 దినార్లు. ఎంతమ్మా 200 దినార్లు అంటే? 70,000 అనుకో. ఆ సెంటు బాటలు ఎంత విలువ? ఎంత? 70,000 విలువ చేసే సెంటు బాటలు తెచ్చి యేసు ప్రభు మీద పోయేసిందంట. అది చూసి ఇస్కరియోతు ఏదో తిడుతున్నాడు ఆయన్ని. ఏమ్మా అంత విలువ గల బాటలు ఊరికి పారవైపోతే అన్న అమ్మేసి పేదలకు ఇవ్వచ్చు కదా అని చెప్తే యేసు ప్రభు గద్దించాడంట. ఎవరిని? ఇస్కరియోతు యూదాను. సైలెంట్గా ఉండు, ఆమె నా దేహాన్ని రాబోయే తరం కోసం ఇప్పుడే అభిషేకించింది అని చెప్తాడు. ఈ అంతా నేను ఏం చెప్తున్నా అంటే, యేసు ప్రభు అక్కడ పేరు, యేసు ప్రభు తల్లి పేరు ఉంది, మరియమ్మ పేరు ఉంది. అక్కడ శిష్యులు తర్వాత వస్తారు. పేదరు పేరు, యోహాను తర్వాత పేర్లు రాస్తారు. యేసు ప్రభు రాయించాలనుకుంటే తల్లి పేరు మొదట రాసిండొచ్చు, శిష్యుల పేరు మొదట రాసిండొచ్చు. 3 సంవత్సరాలు తల్లి కనింది కాబట్టి మొదట రాయించుకుని ఉండొచ్చు. లేదా శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో సేవ చేస్తున్నారు కాబట్టి శిష్యుల పేరు రాయించుండొచ్చు. కానీ ఈ మగ్దలేని మరి ఎవరు? ఒక పాపిష్టి జీవితం, పాపిష్టి, వాళ్ళందరితో కలిసి చివరేమే ఒక పాపిష్టి రాలు, 7 దయ్యాలు పెట్టిన పాపిష్టి స్త్రీ. అలాంటి ఆమెని ఎక్కడిచ్చాడంట? మొదట్లోకి వచ్చేసిందంట. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? చివరికి వెళ్ళిపోయారంట. అసలు శిష్యులేంది, యేసు ప్రభు తల్లి ఏంటి చివరికి వెళ్ళిపోవడం ఏంది? ఒక 7 దయ్యాలు బట్టి నీచమైన పాపాలు చేసిన ఆ స్త్రీ మొదటికి రావడం ఏంటి? కారణం ఒకటే, ఈ మగ్దలేని మరియా వాళ్ళు మిగిలిన వాళ్ళకి తేడందంటే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3వ రోజు చివరి లేసిన తర్వాత ఈ మరియా ఆదివారం కాకనే త్వరపడి వెళ్ళిపోయిందంట దేవుడి దగ్గర సమాధిలోనికి, శ్మశానంలోకి. మీరు ఎవరైనా వెళ్తారా శ్మశానంలోకి? మనం 14 అయితేనే శ్మశానంలోకి వెళ్ళాలంటే భయము, కానీ అది చీకటి గల సమయము, అది శ్మశానము. అయినా సరే ఏం భయపడలేదంట. నా దేవుడు, నా ప్రభు అక్కడ ఉన్నాడు, నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అవన్నీ పట్టించుకోకుండా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఆదివారం ఉదయమే లేచి వెళ్ళిపోయిందంట మొదటిది.
రెండోది తన పాపాలన్నీ విడిచిపెట్టిందంట యేసు ప్రభువుని చూడగానే. మూడోది ఏంటంటే దేవుని దేహాన్ని అభిషేకించడానికి విలువైనది సమర్పించిందంట. దేహం అంటే ఏంటి? దేవుని దేహం అంటే ఆయన ఆలయమే. చెప్తాడు కదా, మీ దేహమే నా ఆలయమై ఉన్నదని. అంటే ఆయన సంఘం కోసము విలువైన దాన్ని సమర్పించేసిందంట. దేవుని ఎలా శ్రద్ధ కలిగింది. అందుకే ఆదివారం రాగానే ముందే తనే వెళ్ళిపోయిందంట దేవుడి దగ్గరికి. మరి మనం ఆదివారం ఎప్పుడు వెళ్తున్నాం? పోతాం, లేకపోతే లేదంటే పోతే 11 గంటలకో 12 గంటలకో పోతాం. ఈ మాట పెందరికల్లా లేచి వెళ్ళిపోయిందంట. ఉదయం కాగానే దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందంట. నా దేవుడు అక్కడ ఉన్నాడు, ఆదివారం లేచినాడు యేసు ప్రభు అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. శ్రద్ధ, దేవుడిని నేను చేరుకోవాలా, ఆదివారం వచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనే శ్రద్ధ మొదటిది. రెండోది ఆ సంఘం కోసం అభివృద్ధి చెందడానికి విలువైన దాన్ని, ఆ 70,000 కానికైనా సరే, అది 70,000 పోయినా పర్వాలే అని దేవుని శరీరాన్ని అభిషేకిందంటే నేనేం చెప్పాలనుకుంటే, నువ్వు ఎప్పుడు ముందుకు వచ్చేస్తావు, ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతావు అంటే నీకు దేవునికి శ్రద్ధ లేదనుకో. యేసుప్రభు ఆదివారం లేస్తాడు, నీకు అందరికి కూడా తెలుసు, శిష్యులకు తెలుసు, మరియమ్మ కూడా తెలిసేది లేదా వీళ్ళందరికీ. కానీ నీకు శ్రద్ధ లేదు ఆదివారం అంటే. ఆదివారం అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆదివారం యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడనే శ్రద్ధ, ఇంట్రెస్ట్ లేదు. అయ్యో వస్తే చూద్దాం, లేకపోతే లేదు, ఆదివారం వెళ్తే వెళ్దాం, లేకపోతే లేదనే విషయంలో వీళ్ళు ఉన్నారు. అందుకే వీళ్ళు చివరికి వెళ్ళిపోయినారు, శ్రద్ధ లేదు కాబట్టి. కానీ ఏమట్లా కాదు, శ్రద్ధ కలిగి ఉంది, తన దగ్గర విలువైన దాన్ని సంఘానికి ఇచ్చేస్తుంది అనమాట. అది ఎంత విలువ చేస్తుంది, ఎంత డబ్బులు పోతుంది, నాకు ఎంత నష్టం వస్తుందని నేను అనుకోవాలా. ఎంత డబ్బులు పోయినా సరే అని సంఘం కోసం వచ్చేస్తుంది. సో దీని అంతటి నుంచి నేను చివరిగా మీకు చెప్పాలనుకున్నానంటే, మీరు ఎక్కడున్నారు? కొంతమంది యేసుక్రీస్తుని నమ్ముకొని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింటుంది. కొంతమంది నమ్ముకొని 1 సంవత్సరం లేకపోతే 10 నెలలు అయింటుంది. కానీ చూడండి, వాళ్ళకంటే 10-15 సంవత్సరాల ముందు నమ్ముకున్న వాళ్ళకంటే వీళ్ళే 1 నెల 10 నెలల ముందు నమ్ముకున్న వాళ్ళే ఎక్కువ ఆత్మీయతలో పెరిగిపోయి ఉంటారు. ఎక్కువ ఆత్మల్ని యేసుప్రభు దగ్గర రక్షింటారు. వీళ్ళు సాక్ష్యాలు చెప్పి సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షణలోకి నడిపించుంటారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఒక్కరు కూడా యేసుప్రభు దగ్గర తీసుకొచ్చుంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే చివరికి వెళ్ళిపోతారండి. మరి మనం ఎలా ఉన్నాం? అదే మనం ఎక్కడున్నాం? మన ఆత్మీయత విషయంలో, ప్రార్థన విషయంలో, ఆదివారం చర్చికి వెళ్ళే విషయంలో, కుటుంబ ప్రార్థన విషయంలో, సంఘానికి ఇచ్చే విషయంలో, సేవ చేసే విషయంలో, స్వార్థ ప్రకటించే విషయంలో, దేవునికి అర్పించే విషయంలో ఎక్కడున్నాం? మొదట్లో ఉన్నామా, చివరిలో ఉన్నామా? ఎన్నో సంవత్సరాలుగా దేవుడు నమ్ముకున్నా కూడా చివరికి వెళ్ళిపోయినామా? లేకపోతే తక్కువ టైంలో నమ్ముకున్నా కూడా మొదటికి వచ్చినామా? నా జీవితం ఎక్కడుంది అని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. నేను ఎక్కడున్నా? మొదట్లో వచ్చి చివరికి వెళ్ళిపోయినానా, లేదా చివరిలో వచ్చినా కూడా ఇప్పుడు మొదటికి వచ్చేసినానా? ఆలోచించుకో. అన్ని విషయంలో, ఏ విషయాల్లో? 7 విషయాలు మీకు చెప్పిన. కయ్యూను హేబేల్ లాగా అర్పణ అర్పించే విషయంలో నువ్వు మొదట్లో ఉన్నావా, చివరిలో ఉన్నావా? ఇస్సాకు ఇస్మాయిల్ లాగా ఇతరుల విషయంలో, ఇతర స్థాయి చూసే విషయంలో నువ్వు మొదట్లో ఉన్నావా, చివరిలోకి వెళ్ళిపోయినావా? యాకోబు ఏసావు జీవితం నుంచి యేసుక్రీస్తును సువార్తను ప్రకటించే విషయంలో, యేసుక్రీస్తుకి ఇతరులకు ప్రకటించే విషయంలో, మీ సాక్ష్యాన్ని ఇతరులకు ప్రకటించే విషయంలో మొదట్లో ఉన్నావా, చివరిలో ఉన్నావా? మోషే, మిరియం, అహరోను లాంటి జీవితం నుంచి సేవ చేసే విషయంలో నువ్వు మొదట్లో ఉన్నావా, చివరిలో ఉన్నావా? దావీదు అన్నలు వాళ్ళ విషయంలో, దేవుని యందు శ్రద్ధ విషయంలో నువ్వు ముందున్నావా, చివరికి వెళ్ళిపోయినావా? యాకోబు తన అన్న విషయంలో, యోసేపు వాళ్ళ అన్న విషయంలో అన్నంలాగా ఉన్నావా, లేకపోతే యోసేపు లాగా ముందరకు వచ్చినావా? చిట్ట చివరిగా మగ్దలేని మరియా, యేసుప్రభు శిష్యులు వాళ్ళ విషయంలో వాళ్ళలాగా నువ్వు మొదట్లో చివరికి వెళ్ళిపోయావా, లేకపోతే మగ్దలేని మరియాలాగా మొదటికి వచ్చావా? ఈ రాత్రికాల సమయం పరీక్షించుకో. నువ్వు దేవుని నమ్ముకొని దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని సేవ చేస్తూ ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంత మాత్రం నువ్వు దేవుని సువార్తను ప్రకటించావు? ఎంత మాత్రం ఆత్మీయ స్థితిలో ఎదిగావు? ఎన్ని ఆత్మలు రక్షించావు? దేవుని సేవకు ఎంత మాత్రం సహకరించావు?
దేవుని సంఘానికి ఎంత మాత్రం సహకరించావు, ఎంత మాత్రం సేవ చేస్తున్నావు, నీ ఆత్మీయ స్థితి మొదట్లో ఉందా, చివరికి వెళ్ళిపోయిందా అని రాత్రికాల సమయం తెలుసుకొని నా ప్రార్థనా జీవిత విషయంలో, నా ఆత్మీయంగా ఎదిగే విషయంలో, నేను ఆదివారం చర్చికి వెళ్ళే విషయంలో, కుటుంబ ప్రార్థనకు వచ్చే విషయంలో, సంఘానికి సహకరించే విషయంలో, దేవుని సేవ చేసే విషయంలో, ఇతరులకి సువార్త ప్రకటించి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చే విషయంలో నేను ఎక్కడున్నాను, మొదట్లో ఉన్నానా, చివరిలో ఉన్నానా అని నువ్వు పరీక్షించుకొని, ఒకవేళ మొదట్లో ఉంటే ప్రభా నేను మరలా చివరికి వెళ్ళిపోకూడదు, ప్రభా వాళ్ళందరూ వెళ్ళిపోయినట్లు నేను చివరికి వెళ్ళిపోకూడదు, నేను మొదట్లోనే ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో నువ్వు దేంట్లో చివరిలో ఉంటే ప్రభా ఈరోజు విన్న తర్వాత అయినా సరే నేను మొదటికి వస్తాను ప్రభా, నా జీవితాన్ని నేను మార్చుకొని ఇప్పుడైనా మొదటికి వచ్చేసి నేను మొదటివాడిగానే ఉంటానని చెప్పేసి తీర్మానించుకునేలాగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.